పినాకిని నది తీర ప్రాంతంలోని ఒక దట్టమైన అడవిలో ఒక పులి ఉండేది. ఆ పులికి తోడుగా ఉంటూ ఆ మాట ఈ మాట చెబుతూ పులి వదిలేసిన మాంసాన్ని తింటూ ఎప్పుడూ వెన్నంట ఉండేది నక్క. నక్క చెప్పే తీయని మాటలు వింటూ కాలక్షేపం చేసేది పులి. అసలే తెలివైంది. ఆ పైన మాటకారి అయిన నక్క ఎంతో వినయాన్ని నటిస్తూ పులిని పొగడ్తలతో ముంచెత్తుతూ పులి వదిలేసిన మాంసం తింటూ తన కడుపు నింపుకునేది నక్క. ఏ కష్టం లేకుండా కోరిన మాంసం తింటూ పులి వెనకాల తోకలా తిరుగుతూ ఉండేది. పులికి కూడా నక్క లేకుంటే ఏమీ తోచేది కాదు. కాసేపు నక్క కనిపించకపోతే ఏదో వెలితనిపించి వెతుక్కుంటూ నక్క దగ్గరికి వెళ్ళేది పులి. అలా పులి అంతటిది నక్కను వెతుక్కుంటూ రావటం నక్కకి కాసంత గర్వంగా కూడా అనిపించేది. దీనిని ఆసరాగా తీసుకొని మిగిలిన జంతువుల దగ్గర పోజులు కొట్టేది నక్క. ఇలా ఉండగా నక్క బడాయికి బ్రేక్ పడుతూ కొంతకాలంగా పులికి ఎలుగుబంటితో స్నేహం కుదిరింది. అనుకోకుండా ఒకానొక సంఘటనలో కలుసుకున్న పరిచయం వాటి మధ్య స్నేహాన్ని పెంచింది. దాంతో అవి రెండు కలిసిమెలిసి తిరగసాగాయి. నక్క కూడా ఎప్పట్లాగే తిరుగుతున్నా మునపటిలా ప్రాధాన్యం లభించడం లేదు. కారణం నక్క యొక్క వినయాల కన్నా నిజాయితీగా, నిష్కర్షంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ఎలుగుబంటి మాటలకే పులి అధిక ప్రాధాన్యత ఇవ్వసాగింది. తన మాటలకు పులి విలువ ఇవ్వకపోవటం, తనతో మునుపటిలా స్నేహంగా ఉండకపోవటం నక్కకి బాధ కలిగించింది. ఎలుగుబంటి మూలంగానే ఇలా జరుగుతుందని కోపంతో క్రమంగా ఎలుగుబంటి పట్ల ద్వేషం పెంచుకుంది. ఎలాగైనా మాయోపాయంతో వాటి రెండింటికి మధ్య చిచ్చు పెట్టి చెలిమి చెడగొట్టాలని ఆలోచించింది. నక్క తలుచుకోవాలే కాని కుట్రలకి, కుతంత్రాలకి పెట్టింది పేరు కదా! బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఒకరోజు ఉదయాన్నే తిన్నగా బయలుదేరి ఎలుగుబంటి నివాసానికి వెళ్ళింది. అంత పొద్దున్నే తనని వెతుక్కుంటూ వచ్చిన నక్కని చూసి మొదట్లో కాస్త ఆశ్చర్యపడిన ఏంటి నక్క బావగారు ఇలా దారి తప్పి వచ్చినట్లున్నారు అంది ఎలుగుబంటి. బావగారు దారి తెలిసే వచ్చాను. మన మిత్రులు పులిరాజాగారు పంపించారు అని అంది. రాజుగారు పంపారా? ఇంత పొద్దున్నే నాతో అంత అవసరమేంటి? ఇలా కబురు చేశాడంటే ముఖ్యమైన పని అయ్యుంటుంది. పద త్వరగా వెళ్దాం అంటూ హఠాత్తున పైకి లేచింది ఎలుగుబంటి. అరెరే బావగారు అంతా హడావుడి ఏం లేదు కూర్చోండి అంది నక్క. మరి అంటూ అని అడిగింది ఎలుగుబంటి. మరేం లేదు. రాజుగారు అర్జెంటు పనిమీద పొరుగడవికి బయలుదేరుతున్నారు. మరో 4 రోజులు మనం ఆయన కోసం వెళ్ళవలసిన పని లేదు. మీకు తోడుగా నన్ను వెళ్ళమన్నారు. అందుకే వచ్చాను అంటూ కొంత వినయాన్ని ప్రదర్శించింది. ఆ రోజంతా నక్క ఎలుగుబంటితోనే కబుర్లు చెబుతూ గడిపేసింది. మరునాడు పొద్దున్నే మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ పులి దగ్గరకు చేరింది. నక్కని చూడగానే పులి కోపంతో ఏంటోయ్ నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు? నువ్వు రాలేదు, ఎలుగుబంటి రాలేదు. నిన్నంతా బోరు కొట్టిపోయింది అంది. అరే నాకు ఒంట్లో కాసంత నలత ఉంటే ఇంట్లోనే ఉండిపోయాను. మరి వారికేమైందో అంది ఏమీ ఎరుగనట్లుగా. 2 క్షణాలు ఆగి మళ్ళీ సరే రాజుగారు నేను వెళ్ళి విషయం కనుక్కొని వస్తాను. వారికి ఏదైనా సుస్థిగా ఉందేమో అంటూ బయలుదేరిన నక్క కొంత దూరం వెళ్ళి కొంత సమయం గడిపి తిరిగి మళ్ళీ పులి దగ్గరికి వచ్చి రాజాగారు ఆయన గారు ఇంటి దగ్గరే ఉన్నారు. వారికి ఆరోగ్యం కూడా బాగానే ఉంది అని చెప్పింది. మరి ఎందుకు రాలేదు? అని ఆతృతగా ప్రశ్నించింది పులి. ఏముంది ప్రతిరోజు నా స్వంత పనులు వదులుకొని రాజాగారి వెంట తిరిగితే లాభమేంటి? నేను నా పనులు చక్కబెట్టుకోవాలి. అందుకే ఇక మీదట రాజాగారిని రోజూ కలుసుకోవటానికి కుదరదు. తీరిక దొరికినప్పుడే కలుస్తాను అని చెప్పింది రాజాగారు అంటూ కల్పించి చెప్పింది నక్క వినయాలు ఒలకబోస్తూ. అంతే అలా ఎప్పటికప్పుడు వాటికి విడివిడిగా ఏవో మాటలు కల్పించి చెబుతూ వాటిని కలవనీయకుండా చేయసాగింది నక్క. ఇప్పుడు పులికి తోడుగా నక్క తప్ప మరో దిక్కు లేదు. ఒకరోజు పొద్దున్నే నిద్రలేచిన పులి ఏమీ తోచక సరాసరి నక్క దగ్గరకు బయలుదేరింది.
నక్క దగ్గరకు వెళ్ళేసరికి నక్క తన భార్యతో పులి గురించి మాట్లాడుతుంది. తన ప్రస్తావన ఉండటంతో చెవులు రిక్కరిచ్చింది. అయ్యో! పాపం కదండీ! ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదు అంటుంది భార్య నక్క. అయ్యో! న్యాయమే పిచ్చిదానా! ఎప్పుడూ నాతో తిరిగే రాజుగారు ఆ ఎలుగుబంటి దొరకగానే నన్ను పట్టించుకోలేదు. అందుకే మాయమాటలు చెప్పి ఇద్దరిని వి విడగొట్టేశా. ఇప్పుడు రాజాగారికి నేను తప్ప వేరే దిక్కులేదు అంటూ పగలబడి నవ్వుతుంది నక్క. చాటు నుండి ఇదంతా వింటున్న పులికి ఒళ్ళు మండిపోయింది. బిగ్గరగా అరిచి నక్కను పిలిచింది. నక్కకు బాగా చివాట్లు పెట్టి ఇక జన్మలో నీ ముఖం నాకు చూపించకు అంటూ వెనుతిరిగి ఎలుగుబంటి ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది.